హలో ఆల్. మైసెల్ఫ్ డాక్టర్ నవనీత, డీఎన్బీ జనరల్ ఫిజిషియన్. సో, తరచుగా నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి హెల్త్ టిప్స్ తీసుకోవాలి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో, డాక్టర్స్ కానీ, సిస్టర్స్, ఐటీ ఎంప్లాయీస్, సెక్యూరిటీ వీళ్ళందరూ కూడా నైట్ డ్యూటీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో, వాళ్ళలో హెల్త్ ఇష్యూస్ అనేవి ఎందువల్ల వస్తాయి అంటే, మన ఇంట్లో క్లాక్ ఎలా ఉంటుందో మన బాడీలో కూడా ఒక అలారం క్లాక్ లాంటిది ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సర్కేడియన్ రిథమ్. విచ్ కంట్రోల్స్ అవర్ స్లీప్ త్రూఅవుట్ ద నైట్ అనమాట. అది డిస్టర్బ్ అయిపోతుంది. మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఏదైతే ఉంటుందో మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ పెంచే హార్మోన్. అది నైట్ డ్యూటీ చేసే వాళ్ళు, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో ఆ హార్మోన్ అనేది డిస్టర్బ్ అవ్వటం వల్ల అబ్నార్మల్ సెల్ గ్రోత్‌కి ఎక్కువగా అది గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుందనమాట. సో, వాళ్ళలో ఏంటంటే చాలా హెల్త్ ఇష్యూస్ లైక్ మెటబాలిక్ డిసార్డర్స్ అంటే ఒబేసిటీ, లావుగా అవ్వటము, జుట్టు ఊడిపోవటం, పింపుల్స్ రావటము, డిప్రెషన్‌లోకి వెళ్ళటము, ఫీమేల్స్‌లో చాలా రోజుల నుంచి చేసే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఎస్పెషల్‌గా ఎవరైతే ప్లానింగ్ చేస్తున్నారో ప్రెగ్నెన్సీ వాళ్ళల్లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా రావటము, ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవటం, మిస్‌క్యారేజెస్ కానీ, ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయన్నమాట. సో, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి హెల్త్ టిప్స్ తీసుకోవాలి అంటే దేర్ ఆర్ ఫ్యూ హెల్త్ టిప్స్ అన్నమాట. క్వాలిటీ ఆఫ్ స్లీప్ డ్యూరింగ్ ద డే ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఆఫ్ స్లీప్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. గో టు ద బెడ్ అండ్ వేక్ అప్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ డే. సో, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మెయింటైన్ ఏ క్వైట్ అండ్ కూల్ ఎన్విరాన్మెంట్ అండ్ డార్క్ ప్లేస్‌ని చూస్ చేసుకోవటం నిద్రపోయేటప్పుడు అండ్ అవాయిడ్ స్క్రీన్ టైమ్ బిఫోర్ యూ గో టు స్లీప్ అండ్ ఆల్సో హ్యావ్ ఎ వెరీ లైట్ బ్రేక్‌ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్ విత్ గుడ్ ప్రోటీన్ డైట్ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ యూ గో టు స్లీప్. అండ్ ఆల్సో డ్యూరింగ్ ద నైట్ షిఫ్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, షుగరీ ఫుడ్స్, కార్బోహైడ్రేట్ ఫుడ్స్ స్నాక్స్ లాగా తీసుకోవటం మానేసేయటం. లైక్ మంచి ఫ్రూట్స్ కానీ అండ్ స్టే హైడ్రేటెడ్ డ్యూరింగ్ యువర్ నైట్ షిఫ్ట్. లైక్ మంచి 3-3.5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకునేలాగా ట్రై చేయండి. సో, దీస్ ఆర్ ద ఫ్యూ హెల్త్ టిప్స్ సో దట్ ఇట్ మే హెల్ప్ యూ టు ప్రివెంట్ ద ఫర్దర్ హెల్త్ ఎఫెక్ట్స్ అనమాట. థ్యాంక్ యూ.